నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంటది. ప్రస్తుతం పత్రికల యొక్క నీచ మనస్తత్వం. ఈనాడోళ్ళు ఒకటి రాసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ జగన్ టైంలో ఏడిపిచ్చుకు తిన్నారు. వాళ్ళని ఎంత బతిన్లాడినా చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని. ఓహో! జగన్ ఇట్లా చేయలేదు కావచ్చు. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఎల్ఆర్ఎస్ ఓకే చేస్తే జగన్ ఆపాడు కావచ్చు అనుకున్నా. తీరా చూస్తే అసలు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందే జగన్. 2020లో వచ్చిందన్నారు. 2020లో ఏ గవర్నమెంట్ ఉంది? జగన్ సర్కార్ ఉంది. ఆ ఎల్ఆర్ఎస్ని క్రమబద్ధీకరించడానికి అప్పుడే నిర్ణయం తీసుకుని ఒక కరెక్ట్ టైం ఇచ్చారు. ఆ టైం లోపు 2 సార్లు ఎక్స్టెండ్ కూడా చేశారు. అయిపోయింది. ఇక ఆ తర్వాత కూడా ఒక 6,000 మంది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు రిజెక్ట్ అన్న అయ్యి ఉన్నది. అప్లికేషన్ లేట్గా పెట్టుకున్న వాళ్ళదైనా అయ్యింది. వాటిని ఆపారు. వాస్తవంగా అయితే కనుక అట్లాగా ఇన్ టైంలో అసలు ఎల్ఆర్ఎస్ అంటేనే అక్రమంగా కట్టినట్టు. దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి అది రెగ్యులరైజ్ చేయించుకోకపోతే కూల్చేయాలి లెక్క ప్రకారం. సర్టెన్ టైం పూర్తయ్యాక కూల్చలేదు. కానీ వీళ్ళేం రాసుకొచ్చారు? జగన్ దుర్మార్గం చేసుకొచ్చాడు. ఎల్ఆర్ఎస్ 6,000 మందిది ఆపేశాడని రాసుకొచ్చారు. ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, విష ప్రచారం చేయడం అన్నది వాళ్ళ నరనరాన ఉన్నటువంటి వ్యవహారం.